నిన్న మావోయిస్టులు ఒక లేఖను రిలీజ్ చేయడం జరిగింది. ఆ లేఖను ఒకసారి మీకు చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తారు. చాలా ఇంపార్టెంట్ రిక్వెస్ట్ చేసిన వాళ్ళు. సో ఆ లేఖను మీ అందరికీ కూడా ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తా, వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఎస్, ఇక భారత్ కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ అభయ్ పేరు మీద, అధికార ప్రతినిధి అభయ్ అట, ఆయన పేరు మీద రిలీజ్ అయినటువంటి ఈ యొక్క ప్రకటన ఒకసారి చూద్దాం. సమయావధితో కూడిన కాల్పుల విరమణ ప్రకటించి ఎలాంటి షరతులు లేకుండా శాంతి చర్చలు జరపాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మా విజ్ఞప్తి అంటూ ఈరోజు అభయ్ ఈ దాదాపు ఇది 3వ లేఖ ఈ మధ్య కాలంలో శాంతి చర్చలు జరపాలి, కాల్పుల విరమణ ప్రకటించాలని చెప్పేసి చెప్తూ రిక్వెస్ట్ చేస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం. ఇక చూడండి, అసలు విషయానికి వస్తే గత 2024 జనవరి నుంచి కేంద్ర రాష్ట్ర పోలీసు పారామిలిటరీ కమాండో బలగాలు ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టు విప్లవోద్యమ ప్రాంతాల్లో వందలాది మంది మావోయిస్టులను అమాయక ఆదివాసులను హత్య చేయడానికి ఖండిస్తూ దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా అనేక ప్రజాస్వామిక విప్లవ ప్రజా సంఘాలు, పార్టీలు, సామాజిక సంస్థలు, కార్యకర్తలు, ప్రగతిశీల ప్రజాస్వామిక విప్లవ మేధావులు వందలాది మంది ఉద్యమిస్తున్నారు. ఆపరేషన్ కగార్ను తక్షణం నిలిపివేసి కాల్పులు విరమించి ప్రభుత్వం మావోయిస్టులు కలిసి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. మా పార్టీ కేంద్ర కమిటీ ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధమని నేను మార్చి 28వ తేదీన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశాను. మా PLGA బలగాల సాయుధ చర్యలు నిలిపివేయాలని మా కామ్రేడ్స్ ఆదేశాలు జారీ చేశారు. శాంతి చర్చల కోసం మా పార్టీ వైపు నుంచి నేను ఇచ్చిన ప్రకటన, దండకారణ్యంలోని ఉత్తర్ పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో వైపు నుంచి కామ్రేడ్ రూపేష్ ఇచ్చిన 2 ప్రకటనలతో కలిపి ఇప్పటికే 3 పత్రికా ప్రకటనలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జార్ఖండ్ రాష్ట్రంలో బొకారో హత్యాకాండలో మా కేంద్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ వివేక్ తదితర కామ్రేడ్స్ హత్య చేశాయి. మిగతా మావోయిస్టులు లొంగిపోకపోతే ఇదే గతి పడుతున్న హెచ్చరికలు చేస్తున్నాయి. తాము భారతదేశ రాజ్యాంగంలో రాసుకున్న మనిషికి జీవించే హక్కును కాలరాజు వేస్తున్నాయి అంటూ చెప్తా ఉన్నారు. సో రాజ్యాంగం ప్రకారం మరి మనిషి మారణాయుధాలు వాడద్దు, వాళ్ళు వాడుతూ ఉన్నారు. అంటే మావోయిస్టులు భారత రాజ్యాంగం వ్యతిరేకంగా పోతున్నారు అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో దాన్ని వీళ్ళు ఇంకా రాజ్యాంగం అంటే మాట్లాడుతూ ఉన్నారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికయ్యామని చెప్పుకుంటూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయి, ఆయుధంతోనే ఎదుర్కొంటామని బహిరంగానే మాట్లాడుతున్నాయి. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కర్రెగుట్టల ప్రాంతాన్ని దిగ్బంధించి తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి 10,000 మంది పోలీసు పారామిలిటరీ కమాండో బలగాలు మోహరించి 5 రోజుల నుంచి పెద్ద ఆపరేషన్ సాగిస్తూ మా కామ్రేడ్స్ను 6గురిని హత్య చేయడమే కాకుండా పార్టీ నాయకత్వాన్ని హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం మా పార్టీ ఎలాంటి షరతులు లేకుండా చర్చలకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈ విధంగా విప్లవకారులపై, ఆదివాసులపై హత్యాకాండలు సాగిస్తే శాంతి చర్చల కోసం కొనసాగుతున్నటువంటి ప్రక్రియకు ఏమాత్రం అర్థం లేకుండా పోతుంది. శాంతి చర్చలకు అనుకూల వాతావరణం కల్పించడం కోసం ఈ హత్యాకాండలు ఆపాల్సిందిగా దేశవ్యాప్తంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సమయావధితో కూడినటువంటి కాల్పుల విరమణ ప్రకటించాల్సిందిగా మా పార్టీ కేంద్ర కమిటీ మరోసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తుంది. శాంతి చర్చల కోసం, సమస్యల పరిష్కారం కోసం మా న్యాయమైనటువంటి డిమాండ్కు మద్దతు ప్రకటించాల్సిందిగా, శాంతి చర్చలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పించాల్సిందిగా దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా యావత్ ప్రజాస్వామికవాదులను, శాంతి కాముకులను, పీడిత ప్రజలను, పీడిత శిక్షలను, పీడిత జాతులను మా పార్టీ కేంద్ర కమిటీ కోరుతుంది అంటూ చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు వాస్తవంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ, మావోయిస్ట్ పార్టీ అంటే ప్రజలకు ఒక గౌరవం ఉండేది. కానీ కొంతమంది చేసినటువంటి చర్యల వల్ల ఆ పార్టీ మీద గౌరవం పోతా ఉంది రోజు రోజుకి. సో ఈ క్రమంలో ఆపరేషన్ కగార్ దండకార్యాన్ని మీద బెదెత్తిన కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా అమిత్ షా 2026 కల్లా ఈ మావోయిస్టుల పార్టీలను, నక్సలైట్లను అంతమంది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఛత్తీస్గఢ్లో ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఒక్కొక్కటి దండకార్యంలో ఉన్నటువంటి అబూజ్మాడ్ కానీ మిగతా ప్రాంతాల విధంగా ఒక్కొక్కటిని స్వాధీనం చేసుకుంటూ మిలిటరీ బలగాలు పెద్ద ఎత్తున ఈరోజు కుమ్మింగ్ చేస్తూ ఉన్నారు. చాలామంది చంపుతూ ఉన్నారు. ఎన్కౌంటర్లో చాలామంది చనిపోయినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలో ఇప్పుడు మిగిలిపోయినటువంటి కర్రెగుట్టల ప్రాంతం ఏతుందో ఈ ప్రాంతాన్ని జల్లెడబడతా ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ 1000 మంది మావోయిస్టులు ఉన్నారు, కీలకమైన నేతలు ఉన్నారు. వాళ్ళందరినీ చంపేస్తే ఈ ఉద్యమం, ఇక మావోయిస్టు ఉద్యమం ఉండదు, మావోయిస్టులు ఉండరు అనేది కోణంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉంది. దానికోసమే 10,000 మంది బలగాలు మొత్తం కూడా సోదా చేస్తూ ఆ ప్రాంతాన్ని, కర్రెగుట్టల ప్రాంతాన్ని కూమింగ్ చేస్తూ ఎక్కడికెక్కడ జల్లెడబడతా ఉన్నారు. కొన్ని ఆనవాళ్ళు దొరుకుతూ ఉన్నాయి. సో వాళ్ళు నాకు తెలిసి దగ్గరగా రీచ్ అవుతున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికైతే మరి శాంతి చర్చలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందా? ఈ ప్రస్తుతం ఈ రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు? కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలకు ఏమైనా ఇనిషియేట్ చేసే అవకాశం ఉంటుందా అనే కోణంలో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. చూద్దాం మరి ఈ చర్చలో, శాంతి చర్చలకు కేంద్రం
మరి సుముఖంగా ఉంటుందా, లేదంటే వీటిని అన్నిటి కూడా అణిచివేయాలని మరి వీళ్ళు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తారు ఇమీడియట్గా. ఏం చేస్తారు కేంద్ర ప్రభుత్వం, మీరు ఫస్ట్ ఆయుధాలు విడి లొంగిపోండి అని చెప్తారు కండిషన్, దాని తర్వాత శాంతి చర్చలు అంటారు. మరి అది ఎంతవరకు పోతుందో ఎంతవరకు ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.